శుభం వ్యాధసి గురుభ్యో నమః. మీనరాశి వారికి ఆగస్టు 5వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. మీనరాశికి చూసుకుంటే రాశిలోనే శని వక్రగతిలో ఉన్నాడు, చాలా స్ట్రాంగ్ ఉన్నాడు. సో మీనరాశిలో నెత్తి మీద కూర్చున్నాడు కాబట్టి ఇంకేమైనా పెండింగ్ పనులు ఉన్నాయో అవన్నీ చూసుకోవడం ప్రయత్నం చేస్తున్నాడు. అందులో భాగంగా ఏంటంటే ఒకవేళ కష్టాలు పెట్టడంలో పెండింగ్ ఉంటే అది కంప్లీట్ చేస్తాడు, సుఖం ఇవ్వడంలో పెండింగ్ ఉంటే అది కంప్లీట్ చేస్తాడు. ఏమైనా మీ వర్క్స్ ఏమైనా లాంగ్ లాస్టింగ్ ఇష్యూస్ ఏమైనా ఉంటే వాటిని ఒక్కసారిగా రిలీజ్ చేయడం ప్రయత్నం చేస్తాడు. ఓవరాల్గా కొంత 90% మంచిగా చేస్తాడు, వరి ఒక్కలేదు. రెట్రోగ్రేషన్ అంటే ఇంకేం లేదు, అదే రాశిలో ఉంటూ కొంచెం వైబ్రేషన్ మనకి చూడండి. మనం ఇక్కడ కూర్చొని చూడండి, దృష్టి ఎదుర్కొంటే పెడితే మనం చూస్తున్నాడు, ఏకాగ్రతతో చేస్తున్నాడు అనుకుంటాం. ఇలా చూస్తూ ఒకసారి పక్కకి వెళ్ళి చూస్తాం కదా, వెనకదిరి చూస్తాం కదా, వెనకదిరి చూసినప్పుడు వెనక వాళ్ళు అలర్ట్ అవుతారు, గురుగారు మన పక్క చూస్తున్నారని చెప్పి. అంతే, అంతకన్నా ఇంకేం లేదు. వెనక్కి వెళ్ళినప్పుడు అంటే ఏమైనా మర్చిపోతే అది మనం తెచ్చుకోవడం అన్నమాట. ఏమైనా మర్చిపోయిన పని ఉంటే ఆ పని చేసుకుంటాడు, అంతే వాడు చేసేది. కొంచెం ఏమైనా పెండింగ్ వర్క్ ఉంటే చేస్తాడు కాబట్టి భయపడక్కలేదు. అలాగే మనం చూస్తే చతుర్థంలో కుజుడు ప్లస్ బుధుడు యొక్క ప్రభావం కనిపిస్తాం. పంచమంలో గురుడు, రవి, గురుడు యొక్క దృష్టి కూడా మీన రాశి ఉంది కాబట్టి అది ఇవ్వక్కలేదు. అలాగే షష్ఠస్థానంలో కేతు, సప్తమంలో శుక్రుడు నీచబడ్డాడు, వ్యయంలో రాహు ఉన్నాడు. సప్తమంలో శుక్రుడు నీచబడ్డాడు అనేసరి శుక్రస్థానం అనేది సప్తమంలో భార్యాభర్తల యొక్క స్థానం కాబట్టి నీచబడి ఉన్నాయి కాబట్టి వీలైనంత వరకు ఆవిడతో మాట్లాడేటప్పుడు కానీ జాగ్రత్తగా ఉండాలి. వివాహం జరిగిన వాళ్ళైతే, వివాహం జరగకుండా ఉన్న బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్స్ లాంటి వాళ్ళు ఉంటే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్తో కొంచెం జాగ్రత్త ఉండాలి, లేకపోతే లేనిపోతే గొడవ అవుతుంది. అలాగే ఏదో డిపార్ట్మెంట్ వాళ్ళు అనుకోండి, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ అనుకోండి, స్టేట్ గవర్నమెంట్ కానీ ఎంతో చనువు ఉన్నారు కదా అని చెప్పి ఆడవాళ్ళతో కానీ కొంచెం వ్యవహారికంగా ఏదో నడపడానికి ప్రయత్నం చేస్తే 110% అది చిక్కుముడిలాగా అయ్యి జీవితంతో ఆడుకునే అవకాశం ఉంటుందని చెప్పి జాగ్రత్తగా ఉండాలి స్త్రీలతో. శుక్రుడు, ఇది అండర్లైన్ చేసుకుని ఎన్నోసార్లు చెప్తుంది కానీ శుక్రుడు నీచబడినప్పుడు వీలైనంత వరకు స్త్రీలతో దూరం ఉండాలి. ఎందుకంటే శుక్రుడు అంటే స్త్రీ, భోగం ఇచ్చేది స్త్రీ. అదేవిధంగా మనకు జరిగే ఇబ్బంది కూడా వాళ్ళ మూలంగానే మన జీవితాలు మహాభారతం కథల దగ్గర నుండి అన్ని స్త్రీ మూలంగానే మనకు కనబడుతున్నాయి. అంటే శుక్రుడు నీచబడేట్టు హైయెస్ట్ పొజిషన్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇటువంటి పరిస్థితుల్లో ఏదో చిన్న కారణంలో వాళ్ళ పరువులపై, గౌరవంపై ఆ పోస్ట్ కూడా పోయే పరిస్థితి ఏర్పడుతుంది. అంచేత జాగ్రత్త ఉండాలి, అంతకని ఇంకేం లేదు. వీళ్ళలో రాహు ఉన్నాడు, విపరీతమైన ఖర్చు పెట్టిస్తాడు ఇప్పుడు ఈ టైంలోని, కొంచెం జాగ్రత్త పడండి. తెలియని ఖర్చులు ఎక్కువ చేపిస్తారు కాబట్టి ఆర్థికంగా ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాలు న్యూట్రల్గా చేసుకోండి, ఫలితం న్యూట్రల్గా మామూలుగా ఉంటుంది. అలాగే వ్యాపారం చేసే వాళ్ళకి మాత్రం దశమ భావం మీద కుజ దృష్టి ఉంది కాబట్టి గవర్నమెంట్, సెమీ గవర్నమెంట్, కాంట్రాక్ట్ వర్క్స్ ఏమైనా చేస్తుంటే వాటిని కాన్సన్ట్రేట్ చేయండి. ఎందుకంటే మీకు ఆ సబ్ వర్క్స్ ఏమైనా కావాలంటే అవి కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. మిగిలిన వ్యాపారాలను యాజ్ యూజువల్గా సక్సెస్ఫుల్ ఉంటుంది. కన్స్ట్రక్షన్, స్టీలు, సిమెంట్, ఐరన్ వ్యాపారం, రాజకీయం కూడా ఒక వ్యాపారం కాబట్టి మీరు లాబింగ్ చేసుకుంటే ఏమైనా సంపాదించుకోవాలనుకుంటే దానికి 10 రోజులు చాలా అద్భుతంగా కనిపిస్తాయని చెప్పగలుగుతాం. ఫైన్. విదేశాలకు వెళ్ళి చదువుకున్న విద్యార్థులకు కొంత అనుకూలంగా ఉంది. విదేశాల్లో చదువుకుంటున్న విద్యార్థులకు సెమీ గవర్నమెంట్ లాగా అంటే ఒక మంచి ఉద్యోగం వస్తుంది, కానీ అది మనకు సంబంధించిన ఉద్యోగం కాదా సంబంధం లేదు, కానీ ఉద్యోగం అయితే మంచి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ట్రేడింగ్ గురించి మనం మాట్లాడుకున్నాం, శుభవార్తలు వింటారు, శుభమైన కార్యక్రమంలో పాల్గొంటారు. గురు దృష్టి ఉంది కాబట్టి 100% అల్టిమేట్లీ ఎన్ని కష్టాలు ఉన్నా గురువు అనుగ్రహం ఉంది కాబట్టి సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తారు. ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు చిన్న సైజు ఏదో చిన్న స్టిచెస్ పడే అవకాశాలు కొంత కనబడుతున్నాయి, కొంచెం జాగ్రత్త పడండి. అలాగే మంత్రం దగ్గరకు వచ్చినప్పుడు సరైన్యం మంత్రం అంటాం కాబట్టి మంత్రం దగ్గరకు వచ్చినప్పుడు ఇక్కడ శుక్రుడు నీచబడ్డాడు, రాశిలో శనీశ్వరుడు వక్రంలో ఉన్నాడు, చతుర్థంలో కుజుడు ఉన్నాడు. ఈ కుజుడు కూడా 4 ఇంట్లో ఉన్నాడు కాబట్టి తల్లి విషయంలో కూడా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎంత ఉంటుంది. రాజ్యం మీద కుజ దృష్టి పడింది, శని దృష్టి పడింది. చూడండి, మీ యొక్క ప్రొఫెషనల్ ప్లేస్లోని 2 గ్రహాలు, పాపగ్రహాల యొక్క దృష్టి పడుతుంది ఇక్కడ. అంచేత రాజ్యంలో యుద్ధం కూడా కనబడుతుంది. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి విశేషంగా కనీసం ఈ 10 రోజుల్లో ఒకసారైనా ఒక విశేషమైన రుద్రాభిషేకం కానీ, లేకపోతే అమ్మవారి శ్రీచక్రార్చన కానీ, లేకపోతే ఏదైనా నవావరణ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క నవారణ ఆచరణ కానీ ఇలాంటి ఏదో ఒకటి చేసి ఆ ఫలితాన్ని తీసుకోవడం ప్రయత్నించండి. ఎందుకంటే ఉద్యోగం చేసే ప్రదేశంలో 2 గ్రహాలు దృష్టి పడుతున్నారు. 2 గ్రహాలు ఎలాంటివి అంటే యుద్ధం అంటే యుద్ధం చేసుకునే గ్రహాలు, అది పడుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ విధంగా చేసుకున్నారంటే రాజమార్గంలో రాజయోగం పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.